నక్క కోతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవి నిండా జంతువులున్నాయి. జంతువులన్నిటిలో ఒక కోతి కూడా ఉంది. ఒకరోజు ఈ జంతువులన్నీ అడవికి రాజును ఎన్నుకునేందుకు సమావేశమయ్యాయి. జంతువులన్నీ కోతిని డ్యాన్స్ చేయమని అడిగాయి. కోతి గెంతులేసి డ్యాన్స్ చేసి పాటలు పాడి అందరినీ ఆనందపరిచింది. కోతి చేసిన డ్యాన్స్ జంతువులన్నిటికీ ఎంతో నచ్చింది. అవి కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయి. దీంతో అవన్నీ కోతికి కిరీటాన్ని పెట్టి అడవికి రాజుని చేశాయి. అయితే అక్కడే ఉన్న నక్కకు ఇది నచ్చలేదు. ఎంతో కోపంతో ఉన్న నక్క కోతి మంచిరాజు కాదని నిరూపించాలని అనుకుంది. ఒకరోజు నక్క అడవిలో నడుస్తుంది. ఆ నక్కకు ఒక ఉచ్చు కనబడుతుంది. దానిమీద ఆహారాన్ని చూస్తుంది. దాంతో నక్కకు ఒక ఆలోచన వస్తుంది. పరిగెట్టుకుంటూ కోతి దగ్గరకు వెళ్తుంది. కోతిరాజా, కోతిరాజా, నీకు ఒక నిధిని చూపిస్తాను. నేను దాన్ని అస్సలు ముట్టుకోలేదు, ఎందుకంటే మీరు మహారాజు కదా అని అంటుంది. దాంతో కోతి ఆశతో నక్క వెనుకే వెళ్తుంది. ఆహారాన్ని చూసిన కోతి ఎంతో సంతోషంతో దాన్ని తినేందుకు ఎగురుదూకుతుంది. కోతి ఆ ఉచ్చులో చిక్కుకుంటుంది. ఇది చూసి నక్క నవ్వింది. నక్క కోతితో ఇలా అంటుంది, నువ్వు ఎప్పటికీ మా రాజువు కాలేవు. రాజైనవాడు తనని తాను రక్షించుకోవాలి, అంతేకాదు అందరినీ కాపాడాలి. కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతే అందరినీ ఎలా రక్షిస్తావు అంటుంది. వెంటనే నక్క పరిగెత్తుకుంటూ అడవిలోని జంతువుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తుంది. అప్పుడు జంతువులన్నీ ఆలోచించసాగాయి. నిజమైన రాజు అందరినీ ఆనందపరచడమే కాదు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలన్న నిర్ణయానికి వస్తాయి. మళ్ళీ సమావేశాన్ని పెట్టి సింహాన్ని రాజుగా ఎంచుకుంటాయి.